మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. విజువలైజేషన్ 2.0లో హ్యాపీ మనీలో 6th ఎపిసోడ్ సార్. ప్రీవియస్ వీడియోలో మీరు అన్నారు రిచ్ పీపుల్ మైండ్ సెట్ కానివ్వండి, హ్యాబిట్స్ కానివ్వండి ఏ విధంగా ఉంటుందనేది 1 వీక్ తర్వాత చెప్తానని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మేగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అని కూడా చెప్పాను. ఆడియన్స్ కూడా దాని తగ్గట్టే వెయిట్ చేశారు. ఈ వీడియోలో ఏ అలవాట్లు ఏ మనిషిని ఏ వెల్తీ మైండ్ సెట్కి తీసుకువెళ్తుంది అంటారు? నారాజు, నువ్వు అడిగిన క్వశ్చన్లో నాకు ఒక పాయింట్ నచ్చింది. వెల్తీ మైండ్ సెట్కు దారితీసేది ఏంటి అని. ఈ పదం అందరికీ రాదు నారాజు. వెల్తీ మైండ్ సెట్ అనేది మనకు వచ్చే జనరల్గా ఆలోచన ఏంటంటే మనీ మైండ్ సెట్, రిచ్నెస్, ఇవి 3 డబ్బులు నీకు తీసుకురావు. ఎందుకంటే మనీ అనేది ఒక మెటీరియల్, వస్తువు, ఒక టూల్. కానీ మనీ ప్రొడ్యూస్ చేసేది, డెవలప్ చేసేది, అవుట్కమ్ని ఇచ్చేవి చాలా ఉంటాయి. దాన్ని మీరు ఆలోచన చేయలేకపోతే మనీ మీ దగ్గర వచ్చి ఊరికే కూర్చోదు. తర్వాత రిచ్ అంటే ఏంటంటే నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని. ఏమవుతాయి? ఉన్నాయి. వెల్తీ అనేది ఇందాక అడిగా, వెల్తీ మైండ్ సెట్ అనేది. వెల్తీ అనేది ఇది ఏం చేస్తోంది మనీ మీ జీవితంలో అన్నది. అది మన జీవితానికి మనకు ఉపయోగపడేటట్టు ఆలోచన చేయకపోతే మీరు ఎంతసేపు రిచ్ మనీ దీని గురించి మాట్లాడతాం. కానీ ఒరిజినల్గా వెల్తీ పీపుల్ ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ స్టేటస్ ఎలా ఉంటుంది? నిజం చెప్పాలంటే మనం గత ఎపిసోడ్లలో చాలామంది గురించి మాట్లాడుతున్నాం. రీసెర్చ్లో బయటపడిన మైండ్ సెట్స్లో మొదటిది మనీ అవాయిడెన్స్. వీళ్ళు మనీ వద్దంటారు. మనీని పూర్తిగా చిన్నప్పటి నుంచి ఉన్న మనీ స్క్రిప్ట్స్ ద్వారా ఈ మనీని అసహించుకోవడం, దూరంగా ఉండడానికి వాళ్ళకున్న జస్టిఫికేషన్స్ చెప్తూ ఉండడం చేస్తారు. రెండో కేటగిరీ మనీ ఫోకస్, మనీని పూజ చేస్తుంటారు, మనీనే ఆరాధిస్తుంటారు, మనీ గురించే ఎప్పుడు ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఆలోచిస్తున్నారు కాబట్టి మనీ రాదు, ఆ మనీ డెవలప్ కాదు. వాళ్ళ స్టేటస్ ఎలా ఉంటుందో మనం మాట్లాడుకున్నాము. తర్వాత స్టేటస్ పీపుల్. ఈ మనుషులు ఎక్కువ ఎగ్జిబిట్ చేయడానికి ప్రయత్నిస్తారు, ప్రదర్శనకి ఇష్టపడతారు. వాళ్ళకు ఎంత ఉందో అంతా అవతల వాళ్ళకి కనపడాలని చూస్తారు. మనం ఒకసారి అంటుంటాం కదా, సినిమాలో సెట్టింగ్ వేస్తే సినిమా బడ్జెట్నంతా ఒక సెట్టింగ్లో కనిపించాలి అని. సో అట్లా మన దగ్గర ఎంత ఉందో అవతల వాళ్ళకి తెలియకుండా పోతే ఏమో ప్రయోజనం? ఎంత ఉందో తెలియాలంటే ఒక 3-4 వస్తువులు చూపిస్తే చాలు మనకు ఎంత ఉందో తెలుస్తుందని. సో అలా తెలుసా, రీసెంట్ న్యూస్ నారాజు, నేను యాక్చువల్లీ దుబాయ్కి వెళ్ళినప్పుడు నాకు రోల్స్ రాయ్స్ కార్లు చాలా మామూలుగా కనిపించేసాయి. ఓనర్ ఈజ్ డ్రైవింగ్ అండ్ పార్కింగ్ ద కార్. తర్వాత ఈ మధ్య ఒక కంట్రీ ఏం చేసిందంటే పోలీస్ కార్ని, రోల్స్ రాయ్స్ని కొని పోలీస్ కార్స్గా వాడుతుంది. ఎందుకయ్యా వాడుతుందంటే చాలామంది యూత్ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడానికి ఇష్టపడడం లేదని వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం రోల్స్ రాయ్స్ కార్ని, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతే యూ విల్ డూ యువర్ డ్యూటీ ఆన్ దిస్ రోల్స్ రాయ్స్ కార్. చూడు వాట్ స్ట్రాటజీస్. అంటే పీపుల్ మైండ్ సెట్ని మీరు ఏ రిచ్నెస్కి యాక్చువల్ కోరుకుంటారు. మనం లాస్ట్ టైం సోషల్ మీడియాలో కూడా ఎలా ప్రొజెక్ట్ చేస్తారో అని మాట్లాడుకున్నాం. స్టేటస్ పీపుల్ అంటే ఉన్నది చూపించడం కోసం ప్రయత్నించేవాళ్ళు. నిజం చెప్పాలంటే వాళ్ళ ఆదాయం తక్కువ ఉంటుంది, వాళ్ళ ఖర్చు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ప్రదర్శించడానికి అనువైన ఖర్చు పెట్టడం కోసం అప్పులు ఎక్కువ చేస్తారు, సోషల్ మీడియాలో ఎక్కువ చూపిస్తారు. ఎవరో గుర్తొచ్చినట్టున్నారు నాగరాజు. దిస్ ఈజ్ అ హ్యూమన్ మైండ్ సెట్. ఇంకోటి, ఏది మనం ఇది తప్పు ఇది రైట్ అనట్లా. ఇలా ఎందుకు ఆలోచిస్తాం, అలా ఆలోచించినప్పుడు ఎలా ప్రదర్శిస్తాం, ఎలా కనిపించడానికి ప్రయత్నిస్తాం, వీటన్నిటి వల్ల డబ్బు ఏమన్నా మీ జీవితంలోకి వస్తుందా, నిలబడుతుందా, సంపాదించగలుగుతారా లేదా అన్న వాస్తవాలు, రీసెర్చ్ వాస్తవాలు మాట్లాడుతున్నాం, అభిప్రాయాలు మాట్లాడడం లాగా. ఇప్పుడు ద లాస్ట్ వన్, 4వ కేటగిరీ, 4వ మనీ మైండ్ సెట్ ఏంటంటే దట్ ఈజ్ మనీ విజిలెంట్ పీపుల్. ఏంటంటే జాగ్రత్తగా ఉండేవాళ్ళు. డబ్బులంటే జాగ్రత్త వేరు, భయం వేరు. జాగ్రత్త అంటే కాపాడుకునే బాధ్యత, అది విజిలెంట్. ఇది అసెట్ క్రియేట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది సార్. అది వెల్త్ అసెట్ కావచ్చు, హెల్త్ అసెట్ కావచ్చు, సోషల్ అసెట్, పర్సనల్ అసెట్. బహుశా నువ్వు దగ్గరగా ఫాలో అవుతున్నావు కాబట్టి పట్టేసావు నా. మా మదర్ నేర్పించిన అతిపెద్ద టర్మినాలజీ ఇది. వెరీ గుడ్. మా ఫాదర్ నాకు
పేషెన్స్ నేర్పిస్తే మా మదర్ నాకు లైఫ్ స్కిల్స్ నేర్పించారు సార్. ఈ రెండే నా స్కిల్స్. నేను ఎవరి మీద మోటివేషన్ కోసం ఆధారపడను, నన్ను నేనే మోటివేట్ చేస్తాను. కొంతమంది తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తే కొంతమంది సంస్కారాలు ఇస్తారు. ఇవన్నీ ఆ సంస్కారాలే మనకు సంపాదించాలి. అవును. చాలామంది భ్రమ ఏమంటే మనం ఆస్తులు డబ్బులు బాగా బ్యాంక్ బ్యాలెన్సు నెక్స్ట్ జనరేషన్కి ఇద్దాం అనుకుంటారు, కానీ అవి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించడానికి కష్టపడాలి. సంస్కారాలు పోగొట్టుకునే ప్రసక్తే లేదు, ఎవడు దోపిడీ చేసే ప్రసక్తే లేదు, నువ్వు పెట్టుబడి పెట్టి మోసపోయే అవకాశమే లేదు. సంస్కారాలు అంత గొప్పవి. వీళ్ళకు కూడా వాళ్ళకున్న సంస్కారాలు ఏంటో ఆ సంస్కారాలు వాళ్ళని ఎలా సంపాదించి పెడుతున్నాయో చూద్దాం. షూర్. దారాజ్ మనీ విజిలెంట్ పీపుల్ బిలీవ్ ఇన్ సేవింగ్, నాట్ స్పెండింగ్. నువ్వు నాకు డబ్బులు సంపాదించి ఎట్లా ఖర్చు పెట్టచ్చు, ఎంత సుఖంగా ఉండొచ్చు, ఎంత రిచ్గా ఉండొచ్చు, ఏ ఫ్లైట్లో నువ్వు స్పెండింగ్ ఆలోచన చేస్తావు కదా. వాళ్ళు సేవింగ్ ఆలోచించడం వల్ల స్పెండ్ బాగా చేయగలుగుతారు. నువ్వు స్పెండింగ్ గురించి ఆలోచించడం వల్ల సేవింగ్ గురించి ఆలోచించలేవు. సేవింగ్ అంటే నేను మామూలు చిన్న చిత్క సేవింగ్ల గురించి మాట్లాడడంలా. సేవింగ్ అంటే ఎట్లా అంటే మనీ షుడ్ బి సేవ్డ్ అండ్ నాట్ స్పెంట్ అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ వాళ్ళు నమ్ముతారు. మనీ అనేది ఖర్చు పెట్టడానికి కాదు, దాన్ని ఉత్పాదన, దాని నుంచి ఏదైనా డెవలప్ చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి అని నమ్ముతారు. నాట్ టు బి స్పెండ్, ఇట్ హ్యాస్ టు బి సేవ్డ్. ఎందుకు సేవ్ చేయాలి అంటే సేవ్ ఫర్ డిఫికల్ట్ టైమ్స్, కష్టకాలానికి మనం సేవ్ చేయాలి అని. అంటే వీళ్ళ నమ్మకంలోనే ఫిలాసఫీ మారిపోతుంది. డబ్బు ఉంటుందా లేదా పోతుందా అన్న భయం కాదు, ఉన్న ప్రతి డబ్బును ఎలా సేవ్ చేయాలని ఆలోచించడం వల్ల దాని ప్రయోజనాలు ఎట్లా పొందుతున్నారు వాళ్ళు అంటే దే బికమ్ నర్వస్. వాళ్ళ దగ్గర ఆ ఎమర్జెన్సీ కోసం దాచుకున్న డబ్బు లేదు అని అంటే వాళ్ళకు మామూలు టెన్షన్ కాదు. అసలు మనది ఎమర్జెన్సీ లేదు, ఎమర్జెన్సీ లేదు, ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టి వాడేసి అప్పులు చేసి క్రెడిట్ కార్డును కూడా వాడేసే మనము. సో వీ నీడ్ టు అండర్స్టాండ్, జనరల్గా ఏ మైండ్ సెట్ అయినా సరే ఈ మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు, మనీ విజిలెంట్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ కోసం రిజర్వ్ చేసిన అమౌంట్ను వాడాలంటే భయపడతారు. ఎస్, ఇది దానికే రిజర్వ్ చేయాలి ఉండాలని. అంటే జాగ్రత్త పరులు. పిసినారికి జాగ్రత్త పరుడికి చాలా తేడా ఉంది. అవసరానికి కూడా ఖర్చు పెట్టని వాడు పిసినారి. అవును. ముందు సేవ్ చేసి ఆ తర్వాత ఖర్చు పెట్టేవాడు విజిలెంట్. లుక్ అట్ దిస్, ద గోల్ ఈజ్ టు బి రిచ్, నాట్ లుక్ రిచ్. రిచ్గా కనపడ్డం కదా, అంత రిచ్గా కనపడి అన్ని ప్లాటినం అన్నీ వేసుకున్నాడు కదా, అతని వర్త్ ఈజ్ అ వెరీ పాపులర్ పర్సన్, సెలబ్రిటీ, $30 million. ఈయన సైలెంట్గా ఊరికే అందరికీ తెలుసు, గుర్తుపడతారు పెద్ద ఆయన. ఎంత అనుభవించినా, ఇప్పటి నుంచి బాగా అనుభవించినా చచ్చిపోయే లోపల ఎంజాయ్ చేయొచ్చు. హీ బిలీవ్డ్ ఇన్ వీ నీడ్ టు సేవ్ మనీ, ఇన్వెస్ట్ మనీ అని. నెట్ వర్త్ $83 billion. యూ డోంట్ బిలీవ్, భారతదేశంలో $1 billion కంపెనీ అంటే అది చాలామంది ఆ కంపెనీ గురించి మాట్లాడుకుంటారు. ఒక వ్యక్తి ఆస్తి $83 billion. ఈ ఇమేజ్ చూస్తే నాకు కొన్ని కంపారిజన్స్ బలంగా అలా తిరుగుతున్నాయి సార్. చెప్తాను మీకు. నేను పావలా ఇచ్చే సౌండ్ ₹10 ఇవ్వదు. కరెక్ట్గా అంటే దాని లెవెల్ వేరే. కొన్నిసార్లు అంటే మనం చూసేటప్పుడు ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుద్ది, అన్నీ ఉన్న నాకు అణిగిమణి ఉంటుంది చెప్పడానికి బెస్ట్ స్టోరీ ఇది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన తెలుగులోనే ఉంది అది. అవును. అండ్ ఇంకొకటి, మనం కొన్నిసార్లు చూస్తాం, ఏ స్టార్ని కనుక మనం చూసినా, ఎంత పెద్ద ఇదున్నా కూడా, స్టార్డమ్ ఉన్నా కూడా కామ్గా ఉంటారు. బిలో కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళకి కొంతమందిని మనం చూస్తే బిహేవియర్ వరస్ట్గా కనిపిస్తూ ఉంటుంది మనకి. యాటిట్యూడ్ ఉండదు. వాళ్ళు ఎదక్కపోవడానికి, వీళ్ళు స్టార్ అవ్వడానికి ఉన్న క్వాలిటీ ఏదైనా ఉంది అని అంటే ఇక్కడ ఉన్న పిక్చరే ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా ఈ పిక్చర్ చూస్తే ఏమంటావు నారాజు, ద గోల్ ఈజ్ టు బి రిచ్, నాట్ లుక్ రిచ్. ఆయన టీ షర్టు ప్యాంట్ మామూలుగా వేసుకున్నాడు, ఆయన ఏమో జీన్స్ ప్యాంటు, అది స్టాండర్డ్గా స్టీవ్ జాబ్స్ వేసుకునేది. సీ నౌ హౌ హీ ఈజ్. వాళ్ళు ఎక్కడన్నా రిచ్గా కనిపించే ప్రయత్నం చేస్తున్నారా? చెయ్యరు. ఆలోచనలలో రిచ్నెస్ ఉంటుంది, వాల్యుయేషన్ ఉంటుంది సార్. అసలు నాకు కనపడకపోతే నన్ను ఏమనుకుంటారో అనే అంత లో కాన్ఫిడెన్స్ ఉన్న మనుషులు కాదు. యాక్చువల్గా మీరు వెల్తీ పీపుల్ అంటే, రిచ్ పీపుల్ అంటే రిచ్గా కనపడే వాళ్ళు కాదు. ఎందుకంటే ఇంకోటి తెలుసా, రిచ్ వాళ్ళకి అసలు రిచ్గా కనపడేంత టైం ఉండదు. అవును. నేను ఎట్లా చూపించాలా అనేంత టైం ఉండదు. వాళ్ళు యాక్చువల్గా దే స్పెండ్ మోర్ మనీ ఆన్ టు లుక్ లైక్ సింపుల్ పర్సన్.
ఎంత సింపుల్గా ఉండాలో అంత సింపుల్గా ఉండడం చాలా కష్టం. చాలా కష్టం. అందుకే వాళ్ళు ఏమంటారంటే లక్ష్యం రిచ్గా కనపడడం కాదు, రిచ్ అవ్వడం. ఆ రిచ్ థాట్లోనే ఒక వాల్యుయేషన్ ఉంటుంది, ఎంపతి ఉంటుంది సార్. అసలు ఆ థాట్, ఆ రిచ్నెస్ అన్నది ఒక డబ్బు గురించే కాదు, ఏ ఆలోచన చేసినా రిచ్గానే ఆలోచన చేస్తాం. అవును. 10 మందికి సాయం, 10 ఎందుకంటే 1000 మందికి సాయం చేద్దాం అంటారు. అవునవును. అందులో రిచ్ అబండెన్స్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది. కొంతమంది రిచ్ పీపుల్లో మనం చూస్తే అంటే మనీ ఒకటే కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ అని చెప్పేసి, అంటే నేను బిజినెస్ మ్యాన్ అని ట్యాగ్ వేసుకుంటారు, కానీ మైండ్ ఉంటుంది కానీ హార్ట్ ఉండదు. అందుకే నారాజు నేను మన ప్రేక్షకులకి ఈ వాస్తవాన్ని కనుక మీరు ఒప్పుకుంటే, రిచ్గా కనపడడం కాదు, రిచ్గా అవ్వడం చాలా ముఖ్యం అని మీరు నమ్మితే ఎస్ అని టైప్ చేయండి. దట్స్ వై ఐ సెడ్ టైప్ ఎస్ ఇఫ్ యూ అగ్రీ దట్ దిస్ ఈజ్ రైట్. ఫెంటాస్టిక్ సార్. నాకు ఈ పిక్చర్స్లో చాలా విషయాలు గుర్తొచ్చాయి. ఈవెన్ నేను రెగ్యులర్గా నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి కూడా నన్ను నేనే కొన్నిసార్లు చూసుకుంటూ ఉంటాను. అంత అవసరం లేదు మనకి. మన మైండ్లో కంటెంట్ స్టైల్ బాగుందా, కంటెంట్ బాగుందా, స్ట్రక్చర్ బాగుందా అని చూస్తే నేను వేసుకున్న ఆహార్యం మీద కానీ దేని మీద కానీ ఫోకస్ ఉండదు. కంటెంట్ మాట్లాడితే చాలు, ఆటోమేటిక్గా మనం ఎక్కువ రోజులు గుర్తుంటానే ఇది వస్తూ ఉంటుంది. మనీ యొక్క పర్పస్ కనుక మైండ్లో ఉంటే నువ్వు రిచ్గా ఆలోచిస్తావు. మనీ మాత్రమే ఉంటే చాలా గ్రీడీగా ఉంటావు. వాళ్ళందరూ మనీకి, అంటే మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్ అని చెప్పేసి నమ్మేటువంటి మనుషులు. ఖచ్చితంగా, నో డౌట్. మనీ ఈజ్ అ టూల్. మనీ ఈజ్ అ టూల్. ఇక్కడ మనీ ఈజ్ రిచ్నెస్. అదే ఎంత చూపించాలి అంటే ఆ వర్త్ ఎంత ఉంటుంది ఒరిజినల్గా చూపించేదానికి. చూపించని వాళ్ళ వర్త్ లేదని కాదు, వాళ్ళు ఇలా ఉంటారు. అవును. అప్పటి వరకు నేను రిచ్గా ఉండి చూపించుకోవాలంటే చాలు అనుకునేటువంటి ఆలోచన నుంచి నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే రిచ్నెస్ ఎక్కడ ఉండాలి అని అంటే యాటిట్యూడ్లోను, స్కిల్లోను, దాంతోపాటు నీతో పాటు 10 మంది ఎదిగే విధానంలో నువ్వు చూపించే దాంట్లో ఉంటుందని చూపించడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. కరెక్ట్. రిచ్ అయిన వాళ్ళు ఏమో ఆలోచిస్తారంటే నాజు, నేను రిచ్ అయినా అని ఎవరికి చూపించాలో నాకు అర్థం కాదు. నేను రిచ్చే కదా, ఎవరు నన్ను అప్రూవ్ చేయాలి? అవును అవును. నువ్వు అప్రూవ్ చేయాలి, నన్ను యాక్సెప్ట్ చేయాలంటే నేను నారాజు చూడు ఇన్ని ఉన్నాయి, నేను రిచ్ అని ప్లీజ్ ఒప్పుకో అని చెప్పాలి. ఆ అవసరం మనకు లేదు నిజంగా, బికాస్ ప్యూర్లీ రిచ్. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇది రీసెర్చ్ పేపర్. నేను మాట్లాడేవన్నీ రీసెర్చ్ చేసిన, ఒక పబ్లిష్ అయిన జర్నల్లో రీసెర్చ్ ఆర్టికల్ నుంచి సైకాలజీ ఆఫ్ వెల్త్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ విత్ హై ఇన్కమ్. బాగా ఇన్కమ్ నిజంగా బాగున్న వాళ్ళ సైకాలజీ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఫ్యాక్టర్స్ ఏంటివి అని పబ్లిష్ అయిన పేపర్ ఇది. దాని నుంచి వాళ్ళు రాశారు, వాళ్ళు తీసుకున్న ఎగ్జాంపుల్సే. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ పిక్చర్స్. వాళ్ళు ఏం నమ్ముతారంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, వాళ్ళ క్యారెక్టరిస్టిక్ లో ఇన్కమ్ ఉంటుంది, పూర్ ఉంటారు, ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుందని. వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే వాళ్ళు సేవర్స్ అండ్ ఇన్వెస్టర్. సేవ్ చేసిన డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు, నాట్ స్పెండ్. అంటే దాని అర్థం వీళ్ళు చెయ్యరా అంటే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టే ఎంతైనా స్పెండ్ చేయగలిగిన శక్తి వాళ్ళకి పెరుగుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచన చేస్తారు. కానీ ఫేక్ రిచ్ వాళ్ళందరూ ఉండడం మీద, కలిగి ఉండడం మీద, దాచుకోవడం మీద, చూపించడం మీద, ఉందని ఇతరులకు తెలియజెప్పడం మీద దృష్టి పెడతారు. ఎస్. లుక్ అట్ దిస్, దే బిలీవ్ సేవర్స్ అండ్ ఇన్వెస్టర్స్. నెక్స్ట్, దే హ్యావ్ హై ఇన్కమ్. ఒరిజినల్గా వాళ్ళ ఇన్కమ్ చాలా హై ఉంటుంది. తమాషా ఏంటంటే వాళ్ళు చెప్పేదానికంటే వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. అవును. కానీ మిగతా మైండ్ సెట్స్ మనం చూసినప్పుడు వాళ్ళు చెప్పిన దానికంటే తక్కువ ఇన్కమ్ ఉంటుంది. అంటే రిచ్ లాగా కనిపించే ప్రయత్నం చేయడానికి, నిజంగా రిచ్ అవ్వడానికి. పోనీ వీళ్ళు ఏమైనా తక్కువ ఖర్చు పెడతారా, సేవ్ చేస్తారు, సేవ్ చేస్తున్నారు కాబట్టి ఖర్చు పెట్టారు అనుకుంటారేమో. లుక్ అట్ దిస్, హై నెట్వర్త్ వాళ్ళు చేసే మామూలు పనులే. బిజినెస్ ట్రిప్ మీద చార్టెడ్ ఫ్లైట్స్లో పోతున్నా కూడా వాళ్ళ నెట్వర్త్ ఈజ్ వెరీ హై. దేని ఇన్ నాట్ షో. సైలెంట్గా ఎయిర్పోర్ట్ పోతే వాళ్ళు ఏ ఫ్లైట్ ఎక్కుతున్నారో నీకు కనిపించదు. ట్రూ సార్. సో నెట్వర్త్ ఈజ్ వెరీ హై ఫర్ దెమ్. మనిషి ఆలోచనలు డబ్బు చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ ఆలోచనల్లో మనలో ఎక్కడైనా లోపం ఉందా, మన ఆలోచనలను కరెక్ట్ చేసుకోవాల్సి ఉందా, మనం సంపాదించకపోవడానికి, సంపాదించింది మన దగ్గర నిలబడకపోవడానికి, మనం రిచ్ కాకపోవడానికి, మన రిచ్ మైండ్ సెట్ లేకపోవడానికి, వెల్తీ పీపుల్ అంటే అర్థం తెలియకపోవడానికి కారణం మన గురించి మనకి ఎన్ని రోజులు తెలియకపోవడమేనా అని తెలుసుకుంటే, ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మైండ్ సెట్ షిఫ్ట్ చేసి ఒక థెరపిటికల్ సెషన్స్ ద్వారా, మనం చేసే ప్రోగ్రాం ద్వారా మైండ్ సెట్ని మార్చడం ద్వారా వాళ్ళ మెంటల్గా రియల్ సాటిస్ఫాక్షన్, అంటే ఎదుటివాడికి ప్రదర్శన ద్వారా సాటిస్ఫాక్షన్ కాకుండా రియల్ సాటిస్ఫాక్షన్ని, వెల్తీ పీపుల్ పొందే సాటిస్ఫాక్షన్ని ఎలా పొందొచ్చో
మన ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది కంప్లీట్గా విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీని క్రియేట్ ఎట్లా చేస్తారో వాళ్ళందరూ హ్యాపీనెస్ గురించి మాట్లాడగలిగే స్థితి తీసుకురాగలం ఈ ప్రోగ్రాం ద్వారా. ఈ ప్రోగ్రాంలో టాప్ సీఈఓస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అక్కడి వరకు వెళ్ళాలని, అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, ఒక స్ట్రక్చర్ తెలియనటువంటి వాళ్ళు ఉంటారు బిజినెస్లో, హ్యాపీ మనీని ఎలా క్రియేట్ చేయాలి అంటే వెల్త్ క్రియేషన్ ఎలా అవుతుంది చెప్పడానికి బాగా ఉపయోగపడేటువంటి ది బెస్ట్ ప్రోగ్రామ్. తెలుగులో మనకి ఎక్కడా దొరకచ్చు. ఇది నేను రెగ్యులర్ కంటెంట్ మీద వర్క్ చేసి మనిషి, నాకు ఒక క్లారిటీ ఉంటుంది దాని మీద కాబట్టి చెప్తున్నాను. ప్యూర్ డీప్ నాలెడ్జ్ అండి ఇది. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్. మన ప్రేక్షకులకు ఎవరికైనా ఇంతవరకు మనం చేసిన విజువలైజేషన్ నుంచి ఎవరైతే ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటున్నారో, ఆర్థికంగా నా దగ్గర డబ్బు ఎందుకు నిలబడడం లేదు, డబ్బు గురించి ఆలోచిస్తే చాలు ఆందోళన ఎందుకు పెరుగుతుంది, ఇట్లాంటి ఆందోళన నుంచి బయటపడాలంటే నా సైకాలజీ, నా పరిస్థితుల్ని ఎంతవరకు మారుస్తుందో తెలుసుకోవాలంటే విజువలైజేషన్ జూన్ 10th స్టార్ట్ చేసే విజువలైజేషన్లో అటెండ్ అవ్వాల్సిందే. కంప్లీట్గా కొత్త కంటెంట్తో హ్యాపీ మనీ అనే పేరుతో విజువలైజేషన్ సెషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. 5 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో మనిషి యొక్క నమ్మకాలు ఎక్కడ బలహీనంగా ఉన్నాయి, ఎక్కడ బలంగా ఉన్నాయని ఒక టెస్ట్ ద్వారా వాళ్ళే అర్థం చేసుకునే మనం ఒక ప్రాసెస్ని మొదలుపెట్టి చివరికి ఆర్థికంగా బలంగా వాళ్ళ నమ్మకాలను ఏర్పాటు చేసుకునేటట్టుగా ఈ కోర్సులో మనం తయారు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గాయాల నుంచి బయటపడి ఆరోగ్యంగా పరుగు పెట్టేంత ఎనర్జీని వాళ్ళకు పొందేటట్టు మనం విజువలైజేషన్ 2.0 డిజైన్ చేయడం జరిగింది నారాజ్. ఫెంటాస్టిక్ అండి. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 10th బ్యాచ్. నేను కూడా జాయిన్ అవుతాను ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.